నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కూటమి ఆధ్వర్యంలో రంగా జయంతి వేడుకలు మున్సిపల్ కమిషనర్ టి మోహన్ ఆదేశాల మేరకు స్టేడియంలో పారిశుద్ధ్య పనులను మెయిన్ డ్రైనేజ్లను పర్యవేక్షించిన కమిషనర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహారావు గారి పుట్టినరోజు సంబరాలు జిల్లా మెట్పల్లిలో ఈ రోజు తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారి వర్ధంతి జిల్లా మెట్పల్లిలో ఈ రోజు తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారి వర్ధంతి పదవి ముగిసిన జెడ్పీటీసీ పిట్టెల కరుణ రవీందర్ 1వ ఎంపీటీసీ పటేం శారదా లక్ష్మీ నారాయణ 2వ ఎంపీటీసీ తిరుపతి నాయకులకు ఈ రోజు సన్మానం చేయడం జరిగింది. బంగవీటి మోహన రంగా 77వ జయంతి సందర్భంగా విగ్రహాన్ని పూలమాలలతో ఘనంగా ఆవిష్కరించారు. జాతీయ యువజన అవార్డు గ్రహీత అనుమాల విష్ణు ఆధ్వర్యంలో విదేరే ఎక్స్ రోడ్ వద్ద స్వామి వివేకానంద 123వ వర్ధంతి చిలకలగూడలో శ్రీ కట్టమైసమ్మ పోషమ్మ దేవాలయం కోనసీమ జిల్లా నూతన కలెక్టర్ గా నియమితులైన రంగాల మహేష్ కుమార్ ఐఏఎస్ వారు నేడు ఐనవల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. విప్లవ జ్యోతి స్వర్గీయ శ్రీ అల్లూరి సీతారామరాజు గారి జయంతి ఘనంగా జరిపించారు. స్వర్గీయ కమిటీ మోహన్ రంగారావు జయంతి వేడుకలు ఆలమూరులో గురువారం ఘనంగా నిర్వహించారు. మెయిన్ రోడ్ లోని రంగ విగ్రహానికి జనసేన తెలుగుదేశం నాయకుల ఆధ్వర్యంలో రంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఫోటోలు కదా అలాగా ఎప్పటి కావాలి రాము పడ్డామా పూలు కట్టింగా జగిత్యాల జిల్లా మెట్పల్లిలో మున్సిపల్ కమిషనర్ టి మోహన్ ఆదేశాల మేరకు స్టేడియంలో పారిశుద్ధ్య పనులను మెయిన్ డ్రైనేజ్లను పర్యవేక్షించారు. కమిషనర్ మాట్లాడుతూ స్టేడియంలో పిచ్చి మొక్కలు తొలగించాలని పోయాలని ఆదేశించారు. వర్షాకాలం దృష్ట్యా అన్ని మెయిన్ డ్రైనేజ్లను క్లీన్ చేయడం జరుగుతుందని తెలిపారు. కార్యాలయంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహారావు గారి పుట్టినరోజు పురస్కరించుకొని పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం రక్తదాన కార్యక్రమం చేశారు మరియు మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మన కొరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మన ప్రియతమ నాయకుడు శ్రీ జువ్వాడి నరసింహారావు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ₹20 received on phone pay. డెలివరీ అయిన మహిళలకు మంచి ఆహారం అలాగే సిబ్బందికి కూడా వారికి స్వీట్లు పంచడం జరిగింది. మరియు ఈ కార్యక్రమంలో భాగంలో కూడా నరసింహారావు యొక్క పుట్టినరోజు సందర్భంగా మెట్పల్లి పట్టణ ప్రధాన కార్యదర్శి తుమ్మనపల్లి రామప్రసాద్ గారి ఆధ్వర్యంలో కూడా ఈరోజు నరసింహారావు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా వారు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారికి మరియు ఆరపేట 5వ వార్డు సభ్యులకు రామప్రసాద్ గారికి జువ్వాడి నరసింహారావు గారి తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే
ఈ రోజుల్లో కూడా మెట్పల్లిలో ఈరోజు తెలంగాణలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారి వర్ధంతి సందర్భంగా మెట్పల్లి పట్టణంలోని వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ సాయుధ పోరాటంలో అమరవీరుడు దొడ్డి కొమరయ్య గారికి జోహార్ దొడ్డి కొమరయ్య. జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో గ్రామ కార్యదర్శి ఆధ్వర్యంలో ఈ రోజు పదవి ముగిసిన జెడ్పీటీసీ పిట్టల కరుణ రవీందర్, 1వ ఎంపీటీసీ పటేం శారదా లక్ష్మి నారాయణ, 2వ ఎంపీటీసీ తిరుపతి నాయకులకు ఈ రోజు సన్మానం చేయడం జరిగింది. దండ ఇద్దరు పట్టింది కదా సార్, దండ ఇద్దరు పట్టింది. 77వ జయంతి సందర్భంగా రంగ విగ్రహానికి పూలమాలలతో ఘనంగా ఆవిష్కరించారు. జిల్లా అవార్డు గ్రహీత గురువారం ఉదయం రామడుగు మండలం వెదిరే ఎక్స్ రోడ్ వద్ద స్వామి వివేకానంద 123వ వర్ధంతిని పురస్కరించుకొని స్వామి వివేకానంద విగ్రహానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు, యువకులు, ప్రజలు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. జై జై నంద వివేకానంద, జై జై నంద వివేకానంద. లోపలికి రారు అన్నిటికి రారు, అందరు లోపలికి చెప్పుకురారే. శ్రీ కట్టమైసమ్మ పోచమ్మ దేవాలయం చైర్మన్ గుంటి కృష్ణ మాట్లాడుతూ, గతంలో మేమందరం ఇక్కడ గత 10 సంవత్సరాలు జరుగుతున్న టెండర్లు ఈ రోజు ఓపెన్ చేయడం జరిగింది. మొత్తం రాజేష్ ఎలక్ట్రికల్ టెండర్స్ 3,03,415కు తీసుకున్నారు. మరియు పూల డెకరేషన్ల కొరకు 2,46,000 రూపాయలకు కోట్ చేశారు. మరియు స్థానిక ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ తన సొంత ఖర్చుతో 7 లక్షల రూపాయలతో ఆలయానికి పంచరంగులు కలర్లు వేస్తున్నారని ఆయన తెలిపారు. శ్రీ కట్టమైసమ్మ పోచమ్మ దేవాలయం చిల్కల్గూడ. గతంలో మేమందరం ఇక్కడ గత 10 సంవత్సరాల కింద మేము లోకల్ ఉన్న వాళ్ళకే టెండర్లు ఇస్తున్నాం. వాళ్ళే ఇక్కడ అలంకరణ మరియు డెకరేషన్ ఇట్లా అంతా చేసుకునేవాళ్ళు. గత 2-3 సంవత్సరాల నుండి ఈ యొక్క దేవాలయం టెండర్ రూపంగా పోతున్నది. ఈరోజు నేను చైర్మన్గా రాకముందే ఈవో గారు ఇక్కడ ఉన్న ప్రాసెస్ కూడా వీళ్ళంతా 1 నెల 2 నెలల కిందనే టెండర్ ప్రాపోజ్ పెట్టినందుకు వాళ్ళందరూ కూడా టెండర్లో
పాల్గొని ఈరోజు టెండర్లు ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు టెండర్ ఓపెన్ చేయడంలో బస్తీ నివాసులకు శ్రీ రాజేష్ గారు ఎలక్ట్రికల్ కోనసీమ జిల్లా నూతన కలెక్టర్ గా నియమితులైన రవిలాల మహేష్ కుమార్ ఐఏఎస్ వారు నేడు అయినవల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వాదం అందించారు. అనంతరం ఆయన కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొడవల్లి గ్రామం హైవే రోడ్డు సమీపంలో 4వ తేదీన మన్యం వీరుడు విప్లవ జ్యోతి స్వర్గీయ శ్రీ అల్లూరి సీతారామరాజు గారి జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్యోతుల శ్రీనివాస్ మాట్లాడుతూ సీతారామరాజు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారు. బ్రిటిష్ వారిని మన ప్రాంతం నుంచి వెళ్లగొట్టడంలో అల్లూరి సీతారామరాజు ముఖ్య పాత్ర పోషించారు. అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ పాలకులు పొట్టన పెట్టుకున్నారని జ్యోతుల శ్రీనివాస్ గారు తెలియపరిచారు. ప్రజల యొక్క ఆశాజ్యోతి అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు యొక్క 127వ జయంతి సందర్భంగా ఈరోజు గ్రామం పరిధిలో ఉన్నటువంటి మన అల్లూరి సీతారామరాజు గారికి విగ్రహానికి మాల వేసే సందర్భంగా విచ్చేసినటువంటి అల్లూరి సీతారామరాజు యూత్ సభ్యులకు, మన కొడవలి లీడర్లైనటువంటి మన నక్కా నారాయణమూర్తి గారికి, మన రామకృష్ణ గారికి, మన మల్లిబాబు కోడి గారికి, మరియు మన దుర్గాడ నాయకులైనటువంటి మన కొమ్మూరి కృష్ణ గారికి, ఆకుల అర్జున్ గారికి, మన మేడిపల్లి శ్రీ గారికి అందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కొడవలి, దుర్గాడ, మిగతా గ్రామాల యొక్క ప్రజలందరికీ నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏదైతే మనం కాకినాడ జిల్లా జగంపేట స్థానిక రావులమ్మ నగర్ లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈరోజు భారతదేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించేటటువంటి రోజు. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్వేచ్ఛా వాయువుల కోసం గడగడలాడించినటువంటి మన మన్యం